ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి గురించి తెలుసుకుందాం. వీరి జాతకంలో ఉండే ప్రధాన అంశాలు ఏంటి, అదేవిధంగా నవంబర్ 4 మంగళవారం వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గురు శని దృష్టి యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఈరోజు వీరికి మంచి కలిసి వస్తుందా, చెడు కలిసి వస్తుందా, ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి వారు మీరు గత కొన్ని రోజులుగా మీరు ఆలోచించే ఆలోచనల్లో కొంచెం మార్పు వస్తుందండి. ఇది శని దృష్టి, గురు దృష్టి రెండు కలిసిన సమయం. మీరు చేసే ప్రతి పనిలో ఆలస్యం కనిపించినా అది విశ్వం మీకు సరైన సమయం ఇచ్చే ప్రయత్నం మాత్రమే అది. ఉద్యోగం, వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీరు చేసే పనిలో కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది, కానీ మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఎవరైనా కొత్త ప్రాజెక్ట్ మరియు లేదా డీల్ గురించి మాట్లాడతారు, కానీ మీరు వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఆ రోజు చివరిలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు ఖచ్చితంగా లాభం మాత్రం తప్పదు. వృషభ రాశి వారు ఆర్థిక పరంగా చూసుకుంటే మీకు కొత్త ఖర్చులు వస్తాయి అండ్ పాత బాకీలు కూడా వస్తాయి. ఒకవేళ మీకు దానం చేసే అవకాశం వస్తే దానం తప్పనిసరిగా చేయండి. ఆ దానం వల్ల మీకు అదృష్టం వర్తిస్తుంది. ఇంట్లో మీకు పెద్దలు చెప్పే మాటలు చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ వారు చెప్పేవి మీ మేలు కోసం మాత్రమే. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు ఈరోజు అపార్థాలను నివారించండి. ఒక చిన్న మాట కూడా మన మనసును బాధ చేస్తుంది. మీరే ముందుగా సారీ చెప్పండి. దానివల్ల మీ ప్రేమ బంధం బలపడుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామి యొక్క సహాయం లభిస్తుంది. కొంతమందికి పాత మిత్రులు కలవవచ్చు. వారు మాట్లాడే మాటల్లో సూచనలను గమనించండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొద్దిగా అలసటగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రాణాయామం లేదా నిశ్శబ్దంగా ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండండి. మనసులో ఉన్న భయం, ఆందోళన ఇటువంటివి తగ్గిపోతాయి. చిన్న ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఆదిలో అడ్డంకి ఉన్న చివరి వరకు చేస్తే ఫలితం లభిస్తుంది. ఈ రాశివారు శనివారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు మానసిక శాంతి లభిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి. శివుని యొక్క దయతో మీ ప్రయత్నాలకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ఈరోజు చంద్రుడు మీ రాశి నుండి తృతీయ స్థానంలోకి సంచరిస్తున్నాడు. శుక్రగ్రహం ఈ రాశి వారికి శుభ ఫలితాలను అందజేస్తుంది. దివ్య గ్రహం శుక్రగ్రహం కూడా కావడంతో శుద్ధ మహాశక్తి, స్త్రీ శక్తి యొక్క బలం మీకు బలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు దైవిక సమ్మేళనం జరగబోతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ, ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, లేకపోతే మీ తల్లి కావచ్చు, లేకపోతే దైవం, మాత, శక్తి స్వల్పం కూడా కావచ్చు. ఆమె వల్ల మీ కోరిక కావచ్చు, మీరు చాలా రోజులుగా ఏదైతే కావాలి అనుకుంటున్నారో, కోరిక నెరవేరుతుంది అనుకుంటున్నారో, ఆ యొక్క కోరిక వీళ్ళ చేతుల్లో ఎవరి ఒక చేతుల్లో మీ కోరిక అనేది నెరవేరడం జరుగుతుంది. ఆ స్త్రీతో మీరు మాట్లాడేటప్పుడు సహనం, నిశ్శబ్దం పాటించాలి. ఆమె మాట్లాడే మాటల్లో దైవ సంకేతం దాగి ఉంటుంది. ఆ స్త్రీ వల్ల మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితానికి కొత్త దారిని మలుపు తీస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కమెంట్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం నమ శివాయ.